హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫెస్టివల్ స్పెషల్ బెల్లం తాలికలు అండి. దీన్ని ఆరిది అని కూడా అంటారు. ఈ రెసిపీ కరెక్ట్ మెజర్మెంట్స్తో ఏ విధంగా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తానండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా ఒక 3 కప్పులు వాటర్ తీసుకున్నాను నేను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది మరగాలండి, ఎసరు బాగా. చూసారా, ఎసరు బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందాం. ఈ బియ్యం పిండిని మనం ఎలా తయారు చేసుకోవాలంటే, బియ్యం నానబెట్టి నీట్గా వాష్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకుని బాగా డ్రై అయిన తర్వాత మరపట్టించుకోవాలి. ఆ విధంగా ఈ బియ్యం పిండిని తయారు చేసుకోవాలన్నమాట. 2 కప్పుల బియ్యం పిండి వేసాను నేను. 3 కప్పుల వాటర్ పోసాను. 2 కప్పుల బియ్యం పిండి అంటే కప్పుకి కప్పున్నర నీళ్లు పోసానండి. కరెక్ట్గా పోసానండి, సరిపోద్ది. పిండి తొందరగానే ఉక్కిపోతుంది కదా. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అయిందండి, చూద్దాము. చూసారా, పిండి మగ్గిపోయిందండి. మనం ఎక్కువసేపు ఉంచకూడదు, మళ్ళీ కింద అడుగు పట్టేస్తుంది. ఒకసారి బాగా కలుపుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. బాగా మగ్గిపోయింది. ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచుదాం, కొంచెం చల్లారుతుంది. వేరే బౌల్లోకి మార్చుకున్నానండి పిండిని. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ మెత్తగా ఉండలవి లేకుండా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. పిండి ఉండలు అవి లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండి అంతా కూడా ఒక 2-3 పార్ట్స్ కింద పెద్ద పెద్ద కుడుముల సైజులో తయారు చేసుకోవాలి వీటిని. చూసారా, ఈ విధంగా మనం పిండి అంతా కూడా ఎంత అయితే అంత ఆ విధంగా కలుపుకుంటూ పెద్ద పెద్ద బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా చూసారు కదా, ఈ విధంగా పిండి మొత్తం ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక చపాతీ పీట తీసుకుని దీని మీద వరిపిండే చల్లుకోవాలండి. చల్లుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుని దీన్ని తాలికల కింద ఈ విధంగా చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా తాలికలు తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేయాలండి. మనం ఈవెన్గా అంతా కూడా సమానంగా ఒకటే సైజులో ఉండేటట్టు మనం చేసుకోవాలి. ఒక చోట లావుగా ఒక చోట సన్నగా అలా ఉండకూడదు. పైనుంచి కింద వరకు ఈవెన్గా సమానంగా ఉండాలి. చూసారా ఎలా వచ్చిందో. ఈ విధంగా మొత్తం తాలికలన్నీ తయారు చేసుకోవాలండి. ఇంకొకటి చూపిస్తున్నాను. మనం పిండి కరెక్ట్గా ఉక్కబెట్టుకుంటే అస్సలు తాలిక ముక్కలే అవ్వవు. చూసారా, నేను ఎంత పెద్ద తాలికలు చేస్తున్నానో అసలు ఎక్కడ ముక్క అవ్వడం లేదు. మనం పిండి కరెక్ట్గా ఉక్కబెట్టుకోవాలండి, అసలు విరగవు. తాలిక సన్నగా ఉంటే ముక్క అయిపోతుంది, అలాగే తాలిక లావుగా ఉంటే ఉడకదు. మనం వేసిన బెల్లం అది కూడా పట్టదు. కాబట్టి ఇలా మీడియం సైజులో ఈ విధంగా చేసుకోవాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో తాలిక. చూసారా, ఈ సైజులో చేసుకుంటే కరెక్ట్గా ఉంటాయండి, లావుగా కాకుండా సన్నగా కాకుండా. ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకుందాము. నేను 4 కప్పులు వాటర్ తీసుకున్నాను, 2 కప్పులు బెల్లం తీసుకున్నాను. అంటే 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం, 2 కప్పులు వాటర్ అలా తీసుకున్నానండి. ఇందులో 2 కప్పులు చిన్న కప్పుతో షుగర్ వేస్తున్నాను. అంటే 1 కప్పు బెల్లానికి ఒక 2 స్పూన్లు షుగర్ అండి. ఈ స్పూన్తో 2 స్పూన్లు షుగర్ వేసాను. షుగర్ వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుద్ది. పూర్తిగా బెల్లం టేస్ట్ కాకుండా కొంచెం షుగర్ కలిపితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఈ తుక్కు అది ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది కదా, అందువల్ల స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. వడకెట్టేసిన తర్వాత అదే బౌల్ని క్లీన్ చేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకునండి. పాకం రెడీ చేసుకుందాం. ఇందులోనే పాకం బాగా మరగాలి. ఇందులో కొబ్బరి కూర వేస్తున్నానండి. కొబ్బరి వేసుకుంటే తాలికలు చాలా టేస్ట్గా ఉంటాయి, బెల్లం తాలికలు. కొబ్బరి ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది, ఇష్టం లేకపోతే మానేయచ్చు. పాకం బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసాను. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ తాలికలు, వీటిని వేసుకుందాం.
అంతా ఒక్కసారే వేసేయకూడదు, నేను చూపిస్తున్నాను కదా అలాగా నెమ్మదిగా వేసుకోవాలండి. పరుచుకుంటూ తాలికలన్నీ వేసేసి ఒక్క 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. ఒక్క 5 మినిట్స్ అయిందండి. గరిటె పెట్టి కలపకూడదు. ఒకసారి దీన్ని క్లాత్ పెట్టి ఈ విధంగా కదుపుకోవాలండి. పాకము తాలికలు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒక్కసారి ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక్క 10 మినిట్స్ ఉంచుకుందాం. చూసారా, దగ్గరికి అయిపోయిందండి. ఇంక రెడీ అయిపోయినట్టే. మనకి ఇది మొత్తం కుక్ అవ్వడానికి 20 మినిట్స్ పట్టిందండి. చూసారా, రెడీ అయిపోయింది. ఇంకా బాగా అంటుకుంటుంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూసారు కదండి, ఫెస్టివల్ స్పెషల్ బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.